Hi friends, welcome to our channel My Suggestions. If you are new to our channel, please like our videos and subscribe to our channel and don't forget to press the bell icon for latest updates. నేను కర్ణాటకలో పుట్టి పెరిగాను కాబట్టి తెలుగు అంతగా రాదు. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా తెలుగులో మిస్టేక్ అంటే దయచేసి క్షమించండి. ఫస్ట్ మురుడేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఈ టెంపుల్ ఉత్తర కర్ణాటక డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఈ టెంపుల్ గురించి ఏం చెప్పాలంటే హిస్టరీ చెప్పాలి. హిస్టరీ బాగుంది. రావణాసురుడు శివునికి చాలా మంచి భక్తుడు. ఒకసారి రావణుడు తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి ఏం వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రావణుడు శివుని నీ ఆత్మలింగం కావాలి అని అడుగుతాడు. దానికి శివుడు తథాస్తు అని ఇస్తాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటి? నువ్వు ఈ లింగాన్ని ఎక్కడ కూడా కింద పడకూడదు. ఎక్కడ ఫస్ట్ భూస్పర్శం అవుతుందో అక్కడే ఉండిపోతుందో, నువ్వు ఏం చేసినా అది రాదు అని చెప్తాడు. అలా చెప్పేసి ఇచ్చేస్తాడు. ఇక్కడ శివుని ఆత్మలింగాన్ని పట్టుకొని రావణ్ వెళ్ళిపోతాడు. ఇంకోవైపు లార్డ్ విష్ణు ఉంటాడు కదా, ఆయన గణేష్ని పిలిచి చెప్తాడు, మీ నాన్నది ఆత్మలింగం తీసుకొని వెళ్ళిపోతున్నాడు రావణుడు, అసురుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన లంకకి వెళ్ళిపోతే ఆయనకి చాలా బలం వస్తుంది, ఇమ్మార్టల్ అయిపోతాడు, చాలా శక్తిశాలి అయిపోతాడు. మీ నాన్న ఆత్మలింగం అక్కడ ఎందుకు ఉండాలి, అసురుడు దగ్గర ఉండకూడదు కదా అని చెప్తాడు. గణేష్కి అర్థమవుతుంది. అర్థమయ్యి ఏం చేస్తాడు, ఆయన బ్రాహ్మణ వేషం వేసుకొని రావణాసురుని ఎత్తుకొని వస్తాడు. ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుకొని వస్తూ ఉంటాడు. ఇంకోవైపు చీకటి అయిపోతుంది. రావణుడు పూజ చేసుకోవాలి కదా, ఆయనకి చీకటి అయిపోతుంది. ఆయన చుట్టముదలు చూస్తూ ఉంటాడు. ఎవరు ఉండడు, ఎవరు కనపడరు, స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి అనుకొని చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు కనపడతాడు. అతను ఎవరో కాదు, గణపతి. రావణుడు ఆ బ్రాహ్మణుని అడుగుతాడు, కొంతసేపు ఈ ఆత్మలింగం పెట్టుకోండి, ఈ లింగం పెట్టుకుంటావా అని అడుగుతాడు. పూజ చేసుకొని వస్తాను అంటాడు. ఆ బ్రాహ్మణుడు ఏమంటాడు, సరే నేను పెట్టుకుంటాను, కానీ నేను లేట్ అయిపోతుంది, నేను 3 సార్లు పిలుస్తాను, నువ్వు వచ్చేలోపు నువ్వు రాలేదంటే నేను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను అని చెప్తాడు. సరే, రావణుడికి ఏం ఆప్షన్ ఉండదు. ఇంకా సరే అంటాడు. చివరిలో అదే చేస్తాడు, అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా స్టోరీ ఉంది, కానీ ఇంత చాలు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే. దానికి ఇది ఆత్మలింగ క్షేత్రం. ఇక్కడ శివుడిది ఆత్మలింగకి పూజ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ గుడి చుట్టన సముద్రం ఉంది, 3 వైపు సముద్రం ఉంది. ఫ్యామిలీ మొత్తం వస్తే బాగా ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో వస్తే కూడా ఆడుకోవచ్చు, బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఈ టెంపుల్లో ఇట్ ఈస్ సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఓకేనా, అదొకటి. ఇంకొకటి అప్పుడే చెప్పాను కదా, ఆత్మలింగం ఉంది అని, మీరు డైరెక్ట్గా ఆత్మలింగం పూజ చేస్తారు. సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఉంది కదా, అలాగే ఆ గోపురం కూడా అంతే హైట్ ఉంది. ఆ గోపురంలో లిఫ్ట్ కూడా ఉంటుంది. ఆ లిఫ్ట్ పైన వెళ్ళి టాప్ వ్యూ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. మురుడేశ్వర గురించి విన్నారు కదా, బాగా అనిపించిందా? ఓకే, రండి మనం మస్సీ టెంపుల్లో 2 టెంపుల్కి వెళ్దాం. మస్సీ టెంపుల్లో 2 టెంపుల్ హంపి విరూపాక్ష టెంపుల్ గురించి మాట్లాడుతున్నాము. ఈ హంపి విరూపాక్ష టెంపుల్ బెల్లారి డిస్ట్రిక్ట్లో వస్తుందండి. ఈ హంపి వచ్చేసి విజయనగర సామ్రాజ్య వాళ్ళ క్యాపిటల్ అండి. ఇది విజయనగర సామ్రాజ్య వాళ్ళు చాలా 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 టెంపుల్స్ కట్టించారండి. ఆల్మోస్ట్ 16th century దాకా చాలా చాలా టెంపుల్స్ కట్టించారు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో. ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి, కాళహస్తి, ఇంకా చెప్తూనే ఉండే లిస్ట్ వస్తూనే ఉంటుందండి. వాళ్ళ పార్టిసిపెంట్ చాలా ఉందండి. సో విరూపాక్ష టెంపుల్లో శివుడు ఉంటాడండి. హంపిలో తుంగభద్ర నది ఉంటుంది. విరూపాక్ష టెంపుల్లో చాలా చాలా కళాత్మకమైన ఆర్ట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. ఆ టెంపుల్లో చూడాలంటే చాలా చాలా బాగుంటుంది, అంత పెద్దగా ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి, అంత టెంపుల్స్ కట్టించిన వాళ్ళు క్యాపిటల్ సిటీకి ఇంకా ఎంత మంచిగా కట్టించి ఉంటారో. సో మీరు అక్కడ అది కట్టాలంటేనే చాలా ఏళ్ళు పట్టింది అని, ఇయర్స్ టుగెదర్ పట్టింది అని రికార్డ్స్ చెప్తుందండి. మళ్ళీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి, ఈ స్పెషల్ అట్రాక్షన్ గురించి అందరికీ తెలుసు అండి, ఆల్ ఓవర్ ఇండియాకి అందరికీ తెలుసు. ఎలా అంటారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 50 రూపీస్ నోట్ వెనక ఆ ఒక్క ఆర్ట్ని పెట్టారండి. అదేంటంటే రాయల రథం. రాయ ఉంటారు కదా, వాళ్ళు కట్టించారు. మీ దగ్గర 50 రూపీస్ నోట్ ఉంటే చూడండి, లేదంటే ఈ పిక్చర్ చూడండి. 50 రూపీస్ నోట్ వెనక గాంధీ ఫోటో వెనక ఆ రాయల రథం ఉంటుంది కదా, అది పెట్టించారు. ఇదే ఇక్కడ స్పెషాలిటీ ఇంకా ఎక్కువ ఉంది. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ స్పెషాలిటీ అండి. బాగుంది కదా. ఓకే, రండి మనం 3వ టెంపుల్ వైపు వెళ్దాం. మన 3వ టెంపుల్ చాముండేశ్వరి టెంపుల్. ఇది మైసూర్లో వస్తుంది. మైసూర్లో అంటే మైసూర్ డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా అమ్మవారిది, పార్వతీ వాళ్ళది.
ఇదో ఒకటి అండి, అది దాంట్లో ఇది ఒకటి, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషను. ఈ టెంపుల్ కొండపైన ఉంటుంది. ఈ టెంపుల్ని నాడ దేవత ఆఫ్ కర్ణాటక అంటారు. నాడ అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రం అంటారు కదా, అలాగే కర్ణాటక నాడు, కరునాడు అంటారు. నాడ టెంపుల్ని రాష్ట్ర దేవత, అలా నాడ టెంపుల్, నాడ దేవత ఆఫ్ కర్ణాటక అంటారండి. ఇది ఈ టెంపుల్ హొయసల రూలర్స్ ఉన్నప్పుడు కట్టించారు. ఇది నాడ దేవత అన్నాను కదా, దానికి ఎగ్జాంపుల్ కర్ణాటకలో నాడ ఫెస్టివల్, నాడ హబ్బాన్ని మైసూర్ దసరాని చేస్తారు. మైసూర్ దసరాలో ప్రొసీడింగ్ డీటీ వచ్చేసి చాముండేశ్వరి ఉంటుందండి. మీరు మైసూర్ దసరా చూస్తే తెలుస్తుందండి అది. ఇది కొండపైన ఉందని చెప్పాను కదా, సరౌండింగ్స్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. పైన నుంచి ప్యాలెస్ కనపడుతుంది, మొత్తం సిటీ అంతా కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ సరౌండింగ్స్లో చాలా చూసేది ఉంది. ఇక్కడ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ జూ ఉంది, చాలా బాగుంటుంది. చుట్టుముత్తలు చాలా ప్రైసెస్ ఉంటుంది సరౌండింగ్స్లో. విశ్వేశ్వర కట్టించిన కేఆర్ఎస్ డ్యామ్ ఉంటుంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి. మైసూర్కి వెళ్తే టైం ఎక్కడ ఎలా వెళ్తుంది అని కూడా తెలియదు, అంత బాగుంటుంది. మీరు చూడాల్సింది స్పెషల్ అట్రాక్షన్ అని ఎంతో చెప్పాను. అలాగే నంది కూడా ఉంటుందండి, అబౌవ్ 15 feet ఉంటాయి. ఆ నంది చాలా బాగుంటుందండి, అది కూడా చూసుకోవచ్చు. ఇది మూడో టెంపుల్ గురించి. మన నెక్స్ట్ టెంపుల్ గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు. నెక్స్ట్ టెంపుల్ మేల్కోట చెలూరు నారాయణ స్వామి టెంపుల్. ఇది మండ్య డిస్టిక్లో వస్తుంది. దీన్ని తిరునారాయణపురం అని కూడా పిలుస్తారు. శ్రీరామానుజాచార్య ఉన్నారు కదా, వాళ్ళు ఈ విగ్రహాన్ని పూజ చేశారు అంటారు. అది కాకుండా ఇక్కడ యోగ నరసింహస్వామి కొండ అని ఉంటుంది, టెంపుల్ ఉంది కొండపైన. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది పైన ఎక్కి చూస్తే. ఇక్కడ రామానుజాచార్య గారు 14 years ఇక్కడే ఉన్నారని కూడా చెప్తారు. ఇది మస్ట్ విజిట్ టెంపుల్ ఫర్ శ్రీ వైష్ణవాస్ అండ్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఇది ఇక్కడ వైరముడి ఉత్సవం చేస్తారు, అది కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే రాయగోపురం అంటే ఈ ఫోటోలు చూడండి, ఇది చాలా షూటింగ్ తీశారండి ఇక్కడ. ఇది స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి రాయగోపురం అండి. ఇది ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్ శ్రీరంగపట్టణంలో ఉంటుంది, మండ్య డిస్టిక్ వస్తుంది. ఇక్కడ శ్రీరామానుజాచార్యులు చదువుకునే ప్లేస్. ఇది శ్రీరామానుజాచార్యులు చదువుకునే ప్లేసు. పంచరంగ క్షేత్రంలో ఇది ఆదిరంగ అంటారు. ఆదిరంగ ఎందుకంటారు, ఇది ఫస్ట్ ప్లేస్ కాబట్టి ఆదిరంగ అంటారు. ఇక్కడ శ్రీరంగనాథుడు పనుకొని ఉంటారు ఆదిశేష పైన. శ్రీదేవి భూదేవి కూడా కూర్చుని ఉంటారు, చాలా బాగుంటుంది చూసే. ఈ టెంపుల్ చుట్టూన కావేరీ రివర్ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏమంటే దగ్గరలో నిమిషాంబ టెంపుల్ ఉంటుంది. నిమిషాంబ టెంపుల్లో అమ్మవారు ఉంటారు, శ్రీచక్రకి పూజ చేస్తారు. మన నెక్స్ట్ టెంపుల్ నంజుండేశ్వర టెంపుల్. ఇది నంజన్గూడ్లో వస్తుంది, మైసూర్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటకలో వస్తుంది. దీన్ని నంజనగూడిన నంజుండేశ్వర అంటారు. నంజుండేశ్వర అంటే నంజు అంటే విషం, ఉండ అంటే తిన్నాడని, దానికి నంజుండేశ్వర అని పేరు. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, ఏం అడిగినా ఇస్తాడు. ఒక్కసారి టిప్పు సుల్తాన్ ఆస్థానంలో ఆయన ఏనుగుకి కళ్ళు వెళ్ళిపోతాయి. అప్పుడు చాలామంది వచ్చి చెప్తుంటారు టిప్పు సుల్తాన్కి, ఇక్కడ మొక్కండి ఆయన ఏం అడిగినా ఇస్తాడని చెప్తూ ఉంటాడు. దానికి టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడికి వచ్చి అడుగుతాడు, మన ఏనుగుకి కళ్ళు వెళ్ళిపోయాయి అని మొక్కుంటాడు. ఆశ్చర్య రీతిగా అక్కడ కన్ను వస్తాయి, ఆ ఎలిఫెంట్కి కన్ను వస్తాయి. దానికి ఆయన హ్యాపీ అయ్యి ఆయన ఒక లింగం చేసి దేవస్థానానికి ఇస్తాడు. అప్పటి నుంచి ఇక్కడ హకీం నంజుండ అని కూడా పిలుస్తారు. హకీం అంటే వైద్య నంజుండమని. ఇక్కడ చాలా మందికి ఏమైనా అయితే ఇక్కడ మొక్కుంటారు, ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ మొక్కుంటారు, హకీం నంజుండ అని చెప్తారు. ఇది కాకుండా ఇక్కడ ఇంకో క్షేత్రం ఉంది, పరశురాముడు తపస్సు చేసిన జాగా ఉంది. ఇక్కడ కపిలా నది ఉంది, నంజుండేశ్వర టెంపుల్ దగ్గర కపిలా నది ఉంది. ఈ పరశురామ క్షేత్రం ఉంది కదా, కొంచెం దూరంగా ఉంది, అక్కడ వాకబుల్ డిస్టెన్స్ అనుకోండి. అక్కడ కపిలా నది మరి కౌండలి నది సంగమం అవుతుంది. అక్కడికి వచ్చి పరశురాముడు స్నానం చేసుకుంటారు. అక్కడ వచ్చి స్నానం చేసుకొని తన పాపంని పోగొట్టుకుంటాడు. ఆ స్థలం ఉంది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. బాగుంది కదా టెంపుల్. రండి మన నెక్స్ట్ టెంపుల్ ఏమని చూద్దాం. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి హిమవత్ గోపాల స్వామి టెంపుల్. ఇది చామరాజనగర్ డిస్టిక్లో వస్తుంది, గుండెలపేట దగ్గర వస్తుంది. హిమవత్ టెంపుల్ అని ఎందుకంటారంటే చుట్టూ
మంచు ఉంటాయండి, సరౌండింగ్స్ ఫుల్ మంచులు ఉంటాయి. ఈ టెంపుల్లో గోపాల స్వామి ఉంటారు, లార్డ్ కృష్ణ అవతారంలో ఉంటారు. అది కాకుండా ఇక్కడ అగస్త్య మహాముని కూడా జపం చేశాడు, విష్ణు ఇక్కడే ప్రసన్న అయ్యాడు అని కూడా అంటారు. ఇది అడవిలో ఉంటుందండి. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అంటే దట్ట అడవి, చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్కి అయితే చాలా ఇష్టం అవుతుందండి ఇక్కడికి వస్తే. కానీ మీరు వచ్చే ముందు ఒకసారి కనుక్కొని రండి. కొన్నిసారి ప్రైవేట్ వెహికల్స్ వదలరు, చూసుకొని వస్తే బాగుంటుందండి. ఇక్కడ టెంపుల్స్ మీరు చూడాల్సిన టెంపుల్, అందరూ చూడొచ్చు టెంపుల్ ఇది. మన నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి బిలిగిరి రంగయ్య స్వామి టెంపుల్. ఇది చామరాజనగర్ డిస్టిక్లో వస్తుంది, తమిళనాడు బార్డర్లో వస్తుంది. ఇది కూడా కొండ ఉంటుంది, అడవి ఉంటుంది, అడవి మధ్యలో ఉంది. ఈ విగ్రహాన్ని వశిష్ఠ మహాముని వాళ్ళు స్థాపించారని చెప్తారు. అలాగే ఈ కొండపైన శ్రీరాముడు మళ్ళా పరశురాముడు కూడా ఇద్దరు రంగనాథ స్వామిని ప్రార్థించినారు అని చెప్తారు. ఇది కూడా కొండపైన ఉన్నానని చెప్పాను కదా, చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా వెదర్ బాగా చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా వైల్డ్ ఎలిమెంట్స్ చూడొచ్చు మీరు. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, వాటిని ఇంకా కమింగ్ వీడియోస్లో చూసుకుందాం. ఇప్పటివరకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.